యాత్ర నేను అలాగనే గడిపినానని చెప్పింది శరీరం. అలాగనా? అయితే అప్పుడు ఈ కన్ను అనుకుంది, నేను లేకపోయినా శరీరయాత్ర జరుగుతుంది కాబట్టి నేను గొప్పవాడును కానని కన్ను ఆ విధంగా మళ్ళీ తన స్థానంగా తాను వచ్చేసింది. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరము బయటికి పోయినాయన్నమాట. సరే, అప్పుడు ఈ వాగేంద్రియం కూడా పోయింది. వాగేంద్రియం పోయి అంతా తిరిగి వచ్చింది. మరలా వచ్చినంత అడుగుతూ ఉంది, నేను లేకపోయినప్పుడు నీకు వ్యవహారం ఎలా జరిగిందని. ఎంతమందో మూగవాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళ వ్యవహారం జరగలేదా? అలానే జరుగుతూ ఉన్నది అని చెప్పినది. అప్పుడు వాగేంద్రియం అనుకున్నది, నేను లేకపోయినా ఈ శరీరం అనేది నడుస్తుంది కాబట్టి నేను గొప్ప కాదు అనుకున్నది. ఎందుకంటే బ్రహ్మదేవుడు మొదట చెప్పాడే కదా, ఈ శరీరము నుంచి మీరందరూ ఒక్కరు బహిర్గతం అవ్వండి, ఎవరు లేకపోతే ఈ శరీరము లేదో వారే గొప్పవారు అని చెప్పారు. అందుకని ఈ ప్రకారముగా చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, అలాగనే జిహ్వేంద్రియము, ఘ్రాణేంద్రియము, ఈ ప్రకారముగా జ్ఞానేంద్రియాలు అన్నీ బయటికి వెళ్ళి వచ్చాయి. ఆ ప్రకారముగా కర్మేంద్రియములు కూడా బయటికి వెళ్ళాయి. ఎప్పుడైతే కర్మేంద్రియం యొక్క అధిష్టాన దేవత వదిలిందో ఆ చెయ్యి అప్పుడు పని చేయదన్నమాట. మనకి చెయ్యి ఉంటుంది, చెయ్యి పని చేయకపోవడానికి కారణం ఏమిటంటే ఆ చేతికి ఎవరైతే అధిదేవత ఉన్నారో ఆ యొక్క ఈ చెయ్యికి అధిదేవత ఎవరు? ఇంద్రుడైనమాట. ఆ ఇంద్రుడు ఎప్పుడైతే వదిలిపెట్టాడో ఆ ఇంద్రియం పనిచేయదు. ఈ ప్రకారముగా ఇటువంటి శీలతను యోగ్యతను తెలుసుకునే శక్తిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ద్వితీయ ప్రశ్న. తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ మా మోహమాపత్యథాం అహమేవ ఈతత్పంచధాత్మానం ప్రవిభజ్య తద్బాణమవష్టభ్యాం విదారయామీతి తే శ్రద్ధధానా బభూవుః. తాన్ వరిష్ఠ ప్రాణ ఉవాచ మా మోహమాపత్యథాం అహమేవైతత్పంచధాత్మానం ప్రవిభజ్య ఏతద్బాణమవష్టభ్య విధారయామీతి తే శ్రద్ధధానా బభూవుః. ఈ ప్రకారముగా ఇంద్రియములన్నీ కూడా నేను గొప్ప అని మొట్టమొదటి అనుకునగా ప్రాణము కూడా గొప్పనే చెప్పినది. అయినా సరే ఇంద్రియములేవి వినలేదు. ఆ ప్రకారంగా ఇప్పుడు ప్రాణం చెబుతూ ఉన్నది. మరలా వరిష్ఠ శ్రేష్టతమైనటువంటి ప్రాణం తాన్ వాటితో ఉవాచ అన్నది. వీటితో మిగతా ఇంద్రియములతో ప్రాణం చెప్పుచున్నదన్నమాట. మోహం ఆపథ్యత, భ్రాంతి పొందవద్దు. ఎందుకు అంటే అహం నేను మాత్రమే ఈ యొక్క ఆత్మానం నన్నును పంచదా 5 విధాలుగా అంటే 5 భాగాలుగా ప్రవిభజ్య విభజించి ఏతత్ బాణం ఈ యొక్క శరీరాన్ని అవష్టభ్య అంటే ధరించి విధారయామి భరిస్తున్నాను. తేవారు అశ్రద్ధధానాః విశ్వాసము లేనివారు బభూవు అయినారు. ప్రాణం అనేది ఈ శరీరములో పంచధా అంటే 5 విభాగములుగా. 5 విభాగాలు ఎట్లా మరంటే ఆ యొక్క వృత్తిని బట్టి ఆ భాగాలు మనకి ఉంటాయన్నమాట. ప్రాణః ఏకః వృత్తిభేదాత్ పంచదా భవతి. అలాగనే అంతఃకరణం ఏకం వృత్తిభేదాత్ పంచదా భవతి. వృత్తి ఇక్కడ ఏమిటి ప్రాణం దగ్గర అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం. ఇది అన్నమాట. ఎందుకంటే ఆ ప్రాణవాయువు అది ఎక్కడ హృదయాకాశములో ఉండి ప్రాణమనే పేరుతో శ్వాస నిశ్వాస రూపముగా అది ఉన్నదన్నమాట. అపానవాయువు గుది అపాన అది ఆ యొక్క మనస్థానమునందు ఆ అపానవాయువు ఉండి అక్కడ ఏదైతే మనకి అవసరం లేనటువంటి వస్తువు అది కిందకు పంపిస్తుందన్నమాట. ఇది అపానవాయువు
ప్రాణవాయువు. ఉదాహరణ వాయువు కంఠమందుండి అది పనిచేస్తూ ఉంటుందన్నమాట. మరీ ఏది వేస్ట్ వస్తువులు ఉన్నాయో అవి ఎక్కిళ్ళుగానో ఇంకొక త్రేన్పులుగానో ఏదో ఒక విధంగా బయటకు అది పైనుంచి పంపించేస్తుంది అన్నమాట. అలాగనే సమాన వాయువు ఉంది. సమాన నాభిదేశ స్థిత. ఆ సమాన వాయువు నాభిదేశంలో ఉండి అదొక జంక్షన్ అన్నమాట, అన్నిటికీ సరఫరా చేస్తుంది. వ్యాన సర్వశరీరగ. వ్యానవాయువు శరీరం అంతటా వ్యాపించి శరీరానికి పోషణను కలుగజేస్తుంది. ఈ ప్రకారముగా 5 వాయువులు పంచదా విభజ్యమాన 5 విధంబులుగా విభజించి వృత్తిని చేస్తూ ఉన్నాయి. అందుచేత ఈ ప్రాణము నేను ధరించి ఉంటున్నానని చెప్పిన ఇంద్రియములు అశ్రద్ధదానా. శ్రద్ధ అంటే విశ్వాసం, అశ్రద్ధ అంటే విశ్వాసరహితం. అటువంటి ఇంద్రియములన్నీ కూడా విశ్వాసరహితములు అయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. సరే, ఎంత చెప్పినా సరే ఇవి వినటం లేదు కాబట్టి ఇక వారందరూ కూడా బయటికి వెళ్ళి వచ్చారు. ఒక్కొక్క సంవత్సరం నేనెందుకు పోకూడదు, నేను పోదామనే ఉద్దేశ్యంతో ప్రాణ ఉత్క్రమణ శ్లోకం చెప్తున్నారు. సోభిమానాదూర్ధ్వముత్క్రామత ఇవ తస్మిన్యుత్క్రామత్యాం అథేతరే సర్వయే ఉత్క్రామంతే తస్మిన్ చ ప్రతిష్ఠమానే సర్వయేవ ప్రాతిష్ఠంతే తద్యథా మక్షికా మధుకరరాజానముత్క్రామంతం సర్వా ఏవ ఉత్క్రామంతే తస్మిన్ చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంతే ఏవం వాంగ్మనశ్చక్షుః శ్రోత్రం చ తే ప్రీతాః ప్రాణం స్తువంతి సో అభిమానాత్ ఊర్ధ్వముత్క్రమతే ఇవా. సహా అతడు ఎవరు? ఆ ప్రాణము అభిమానాత్ అభిమానం వలన ఊర్ధ్వం ఉత్క్రామతే ఇవా ఒక్కసారి ఆ యొక్క పైకి నిష్క్రమించినట్టు అనమాట. అంటే పైకి పోతున్నట్లు ప్రాణము వెంటనే కాస్త కదిలిందనమాట. ఎప్పుడైతే కదిలిందో ప్రాణం బయటికి పోవాలనుకుంటుందో తస్మిన్ ఉత్క్రమతి సతీ అతడు ఎప్పుడైతే నిష్క్రమించుచుండగా ఆ సమయంలో ఇక ఇతరే సర్వే ఏవ ప్రాణాః, ఈ సర్వే ఏవ ప్రాణాః ఇది ప్రాణమే అది ప్రాణమే కదా. ఇక్కడ బహువచనం కాబట్టి ఇక్కడ ఇంద్రియములని అర్థం చేసుకోవాలి. అందరూ ఇక ఇతరులు ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఉత్క్రామంతే నిష్క్రమించడానికి ఉపక్రమం అయినాయన్నమాట, ప్రారంభమైనాయి. తస్మించ ప్రతిష్టమానే మళ్ళీ ప్రాణం ఏం చేసింది, ఒక్కసారి దిగింది కిందకి. ఉండేసరికల్లా సర్వే ఏవ ప్రాతిష్టంతే మళ్ళీ ఇంద్రియాలన్నీ కూడా ఆయా గోళకాల్లో ఉన్నాయన్నమాట. ఎప్పుడు ప్రాణం ఊర్ధ్వం ఉత్క్రమణం అవుతూ ఉన్నదో ఇంద్రియాలన్నీ వాటి గోళకాలను తప్పి విలవిలాడిపోయి అవి కూడా పైకి పోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఆ సమయంలో మరలా ప్రాణం ఎప్పుడైతే తన యొక్క స్వస్థానంలో ఉందో అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఆయా గోళకాల్లో స్థిరంగా ఉన్నాయన్నమాట. అది ఈ ప్రకారముగా. ఏ ప్రకారముగా అంటే లోకములకు ఉదాహరణ ఇచ్చారన్నమాట. మధుకర రాజానం ఉత్క్రామంతం సర్వేవ మక్షికాః ఉత్క్రామంతే అది అన్నమాట. మధుకర రాజానాం అది తేనెటీగల రాజు. మధుకర రాజు అంటే తేనెటీగలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజు అన్నమాట. అంటే ఆ ముఖ్యమైనటువంటి తేనెటీగ ఉత్క్రామంతం నిష్క్రమించగా, ఎప్పుడైతే ఒక తేనెపట్టు ఉంటుంది, ఇక ఆ తేనెపట్టు నుండి ఇంకొక దగ్గర ఎక్కడైనా దానికి తేనె తీసుకెళ్ళి పెట్టాలనిపిస్తే ఇక్కడి నుంచి వెంటనే అది ముందు ఎగురుతుంది అన్నమాట. అది ఎగిరినంటే ఏమవుతాయి మరి, అది ఇంకో దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఇక సర్వాః మక్షికాః ఉత్క్రామంతే. ఇక ఆ మధుకరమైనటువంటి తేనెటీగ, అందులో గొప్పదైనటువంటి తేనెటీగ ఎప్పుడైతే బయటకు పోతూ ఉందో దాన్ని అనుసరించుకొని
ఈ మిగతా తేనెటీగలన్నీ పోతూ ఉన్నాయన్నమాట. తస్మిన్ ప్రతిష్టమానే సర్వా ఏవ ప్రాతిష్టంతే. ఎప్పుడైతే ఆ తేనెటీగ, ఆ రాజు అనేటువంటి తేనెటీగ ఎక్కడైతే ఉంటూ ఉన్నదో అక్కడే మళ్ళీ ఈ ఈగలన్నీ మిగతావన్నీ ప్రతిష్టమై ఉంటున్నాయన్నమాట. ఏవం ఈ ప్రకారముగా వాక్కు, మనః మనస్సు, చక్షు కన్నులు, శ్రోత్రం చెవులు ఇవన్నీ కూడా ప్రీతాహ. ఎప్పుడైతే ప్రాణం అనేటువంటిది మరలా తన స్థానంలో ఉన్నదో వెంటనే ఈ మిగతా ఇంద్రియాలన్నీ ఆ స్థానాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. అందుచేత ప్రీతాహ ప్రాణం స్తున్వంతి, గొప్పగా సంతోషపడి ప్రాణానికి స్తుతి చేయడానికి ప్రారంభించినాయన్నమాట. అందుచేత ఎప్పుడూ కూడా ఏది ముఖ్యమో దానిని ఆశ్రయించుకొని ఇవన్నీ ఉన్నాయి. కింటూ సత్వము, రజస్సు, తమస్సు అన్నటువంటి ప్రకృతి గుణములకు లోబడి అవశః తన వశము లేకుండా, విచారణ లేకుండా నేను గొప్ప, నేను గొప్ప, నాకంటే గొప్పవారు లేరు అన్నటువంటిది ఈ ఇంద్రియాలలో చెలరేగిందనమాట. మరి ఇంద్రియాలు ఎప్పుడు చెలరేగిందో బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. అందుకోసమే మీలో ఎవరు బయటికి వెళ్ళి 1 సంవత్సరం పోయిన తర్వాత వచ్చి ఆ శరీరాన్ని అడగండి. ఆ శరీరము ఏమైనా సరే నీవు లేకపోయినందువల్ల శరీరం యొక్క కార్యములు ఆగిపోతే అప్పుడు మీరు గొప్పవారని చెప్పినారు. అందుకే ఇవన్నీ ఇంద్రియాలు బయటికి వెళ్ళి వచ్చాయి. ఇంద్రియాలు లేనిప్పుడు కూడా శరీరం నడుస్తూ ఉన్నదన్నమాట. ఏది లేకపోతే శరీరం నడదు, కేవలము ప్రాణం లేకపోతే శరీరం నడదు. అందుచేత వీరందరికీ కూడా అధిష్టానం ఎవరు అంటే ప్రాణము. ఇక ఇంద్రియాలన్నీ కూడా చాలా సంతోషించాయన్నమాట. ఈ ప్రకారముగా ఇతర సర్వే ఏవ ప్రాణాః చక్షురాదయః ఉత్క్రామంతే ఉచ్చక్రం తస్మించ ప్రాణే ప్రతిష్టమానే తూష్ణీం భవతి అనుత్క్రామతి. తూష్ణీం భవతి అంటే ఎవరి స్థానంలో వారు ఉన్నారు అంటే ఉత్క్రామణం లేదన్నమాట. ఈ విధముగా సర్వే ఏవ ప్రతిష్టంతే తూష్ణీం వ్యవస్థిత అభూవాన్. అందుకోసరం ఎవరిలో ఏ విశేషం ఉంటుందో అది విచారణ లేకుండా మనమే గొప్పవారని అనకూడదన్నమాట. ఈ యొక్క నీతిని చెప్తూ ఉన్నారన్నమాట. ఇక ఆ యొక్క ప్రాణాన్ని ఈ ఇంద్రియాలన్నీ కూడా స్తోత్రాన్ని చేయడం ప్రారంభించినాయన్నమాట. ఎందుకు అంటే ప్రాణం బయటికి వెళ్ళేటప్పుడు విహ్వల అయిపోయి ఇవి కూడా బయటికి పోతున్నాయి. ఎప్పుడు ప్రాణం మరలా కూర్చున్నదో ఇంద్రియాలన్నీ వారి స్థానంలో ఉండి చక్కగా పనులు చేస్తున్నాయి. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు, ఏష అగ్నిస్తపస్తేష సూర్య ఏష పర్జన్యో మఘవానేషాం వాయు ఏష పృథివీరైర్దేవ సదసత్యామృతం చ యతో. ఏషో అగ్నిస్తపత్యేష సూర్య ఏష పర్జన్యో మఘవానేష వాయు ఏష పృథివీరైర్దేవ సదసత్యామృతం చ యతో చెప్తున్నారు. అందుకోసం ఇవన్నీ స్తుతిని ప్రారంభిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకు అంటే ఆ స్తుతి ఎప్పుడైతే చేశామో ఆ స్తోత్రము ద్వారా వారు సంతోషపడతారన్నమాట. అందుకని ఏషః ఈ ప్రాణమే అగ్నిదేవతే. ఈ సమస్తము ఏదైతే ఆ అగ్ని యొక్క దహనము కాల్చే స్వభావము అదంతా చేయిస్తున్నది. ఇక ఇది సూర్యుడు. ఈ ప్రాణమే సూర్యుడి రూపంలో ఉండి సమస్త విశ్వానికి కూడా వెలుగునిస్తూ ఉన్నది. ఇక ఈ ప్రాణమే పర్జన్యుడు, మేఘరూపంలో ఉండి సమస్త జనులకు వర్షం కురిపిస్తున్నారు. మగవాన్ ఇంద్రుడు ఆ దేవలోకములో ఉండి ఈ యొక్క మానవలోకాన్ని కూడా సంరక్షిస్తున్నవాడు. ఈ యొక్క ప్రాణమే ఇంద్రరూపంలో ఉన్నది, ప్రాణమే వాయు రూపంలో ఉన్నది, ప్రాణమే జ్యోతిర్మయ రూపంలో ఉన్నది, ప్రాణమే భూమి రూపంలో ఉన్నది, ప్రాణమే సత్తై ఉన్నది, ప్రాణమే అసత్తై కూడా ఉన్నది. ప్రాణమే అమరణం అంటే మరణ ధర్మము లేనిదానిగా ఉన్నది. ఈ ప్రకారముగా ఏది అయితే ఈ ఆధారభూతమో అది ప్రాణమే అని ఇంద్రియాలన్నీ కూడా స్తుతించినవి. కాబట్టి ఇటువంటి విషయాన్ని అర్థం చేసుకునే యోగ్యతను
శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ద్వితీయ ప్రశ్న. అరా ఇవ రథనాభో ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రుచో యజూగుంసి సామాని యజ్ఞక్షత్రం బ్రహ్మచాం. చెప్తున్నారు, అరా ఇవ రథనాభో ప్రాణే సర్వం ప్రతిష్ఠితం రుచో యజూగుంసి సామాని యజ్ఞక్షత్రం బ్రహ్మచా. అంటే ఇప్పుడు ఇంకొక విధంగా వర్ణిస్తున్నారు. ఇంతకు పూర్వం ఏమిటంటే సూర్యుడు నీవే, చంద్రుడు నీవే, ఆ విధముగా ఇంద్రుడు నీవే అన్నటువంటి విషయాలలో చెప్పినారు. ఇప్పుడు ఎట్లాగా ఈ జగత్తు ఉన్నది అన్నటువంటిది అన్నిటినీ తీసుకొని చెప్తూ ఉన్నారు. రథనాభౌ అంటే చక్రపు ఇరుసు అన్నమాట. ఆ ఇరుసుపై ఎలాగైతే దాన్ని నాభి అంటారు, మనకి ఇలా గోలగా ఉంటుందన్నమాట. ఇక దాని యందు ఆకులన్నమాట, ఇలా తిన్నగా మనకి ఎలాగైతే అవన్నీ చుట్టూ ఉంటాయో అరలుగా ఆ అరాహా అని చెప్పారు దాన్ని. అంటే అవి దానిని ఆకులు అంటారనమాట. ఆకులు వలే ఇప్పుడు మరి మనకి ఆ బండి చక్రం అన్నటువంటిది అరలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ఆ నాభి అన్నమాట. ఆ రథం యొక్క నాభి ఏంది ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. అలాగనే ప్రాణే సర్వం ప్రతిష్ఠితం. ఇక చెబుతూ అన్నీ చెప్పాలి అంటే అన్నీ చెప్పినట్లుగా వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పినారన్నమాట. ఎలాగైతే భ్రమణము చేయడానికి బండి చక్రమునందు నాభి యందు అరలు గుర్చబడి ఉన్నాయో ఆ ప్రకారముగా ఈ ప్రాణము యందు సర్వం ప్రతిష్ఠితం, ఈ సమస్తము కూడా స్థిరపడి ఉన్నది. ఏమిటా సర్వం? రుచః రుక్కులు ఋగ్వేదము, యజుగుంసి యజుష్యులు యజుర్వేదము, సామాని సామవేదములు, ఈ ప్రకారముగా యజ్ఞము, క్షత్రము క్షత్రియులు, బ్రహ్మ బ్రాహ్మణులు చ కూడా తస్మిన్ ప్రతిష్ఠితం దానిపైనే స్థిరపడి ఉన్నాయి. కాబట్టి సమస్త వేదములు కూడా ఏమి జగత్తుకు ఆధారభూతమైనటువంటి ఆ యొక్క ప్రాణముపైనే ఆధారపడి ఉన్నవని స్తుతిస్తున్నారు. ఎవరు? ఇంద్రియములైన మాట. ఇక ఏ యజుర్వేదం ఏది వర్ణిస్తున్నదో ఆ వర్ణన అంతా మీకోసమే. అలాగనే ఋగ్వేదం ఏది వర్ణిస్తున్నదో ఆ వర్ణన అంతా కూడా మీకోసమే. అలాగనే సామవేదం ఏది వర్ణిస్తున్నదో ఆ వర్ణన కూడా మీకోసమే. ఎందుకు అంటే ఆ వేదము ప్రతిష్ఠింపబడి ఉన్నది అంటే ఆ వేదము దేనిని వర్ణిస్తున్నదో ఆ వర్ణనం అనేది ఈ ప్రాణమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నదని ఇంద్రియాలన్నీ కూడా చక్కగా స్తుతింపజేస్తున్నాయన్నమాట. ఎందుకోసరం? ఇంద్రియములకు ఆ స్థానాన్ని మరలా కల్పించినటువంటిది ప్రాణము కదా. ఎవరైతే మనకి ఉపకారం చేసినారో అటువంటి వారిని ఎప్పుడు కూడా మరువకూడదని శాస్త్రం చెప్పిందనమాట. అదే కృతజ్ఞతా భావం అన్నమాట. గతం నశోచామి కృతం నమన్యే అని శాస్త్రం చెప్పిందనమాట. గతం గడిచిన విషయాన్ని చింతించకూడదని, ఏదైతే మనం ఉపకారాన్ని పొందినామో పొందిన విషయాన్ని ఎప్పుడు మరువకూడదని ఇది ఒక సమ్మతమన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా ప్రాణము ఎప్పుడైతే ఉత్క్రమణం అవుతూ ఉన్నదో బయటకు వస్తూ ఉన్నదో ఇంద్రియములన్నీ విహవహవలు అంటే భయపడిపోయి తన స్థానము నుండి బయటకు ఉత్క్రమిస్తూ ఉన్నాయి. అందుచేత మళ్ళీ ప్రాణం తన యొక్క స్థితిలో కూర్చున్నది. ఇప్పటికైనా ఇంద్రియాలు తెలుసుకుంటాయేమని అని తెలుసుకున్నాయి. ఇక ఈ ప్రాణము లేకపోతే మన పని మన యొక్క స్థితి గతి కూడా ఉండదని నిశ్చయించుకున్నాయి. అందుచేత చక్కగా కూడా ఈ యొక్క వర్ణన చేస్తున్నాయన్నమాట. ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయేసే తుభ్యం ప్రాణ ప్రజాస్త్విమాం బలిం హరంతి యః ప్రాణే ప్రతితిష్ఠసి. ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే తుభ్యం ప్రాణ ప్రజాస్త్విమా బలిం హరంతి
యః ప్రాణై ప్రతితిష్టసి. చెప్తున్నారు ఇప్పుడు ఇంకా కూడా విషయాన్ని. ఎందుకు అంటే ఇక మనకి ఆధారశక్తి బోధుడి ప్రాణమే కదా మరి. కాబట్టి ప్రాణము ఎలాంటి వాడు? ప్రజాపతి త్వం, నీవు మాత్రమే ఈ జీవులకు ప్రభువు. అది ప్రజానాం అధిపతి ప్రజాపతి. ప్రజానాం సమస్త జీవులకు కూడా పతివి నీవు, అంటే అధిపతివి అన్నమాట. గతిర్భర్త ప్రభు సాక్షి అన్నట్టుగా నీవే అని చెప్పినారు. గర్భే చరసి, మరి ఎక్కడనే ఉంటున్నావు? ప్రజల యొక్క గర్భములో, ప్రతి జీవి యొక్క హృదయములో నీవు నివసిస్తున్నావు. ప్రతి జాయసే, మరలా జన్మిస్తున్నావు. కాబట్టి ప్రాణ అంటే ఓ ప్రాణమా, ఇమాహ ప్రజాహ, ఈ జీవులన్నీ తుభ్యం నీకు బలులను ఆహారమును హరంతి తెస్తాయని చెప్పినాడు. బలి అంటే ఏమిటి? దానము. బలి అంటే ఏమిటి? అన్నము. కాబట్టి ఇక్కడ ఈ ఇంద్రియాలన్నీ కూడా తీసుకొచ్చిన ఎవరు తింటున్నారు? మరి ప్రాణమే. మనము ఎప్పుడైతే ఆహారం లేదో అప్పుడేమవుతుంది? మనకి స్ప్రే ఉండదు. 10-15 రోజులు ఆహారం మానేసామనుకోండి, లేకపోతే 2 రోజులు మాన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందుచేత మళ్ళీ ఆహారం తినేసరికి ఆ యొక్క ప్రాణం వచ్చినట్లు ఉంటుందన్నమాట. అందుకని ఇంద్రియములు తెచ్చినటువంటి కానుకలన్నీ కూడా స్వీకరించిన వారు ఎవరు? ఈ యొక్క ప్రాణమే. అందుకే హే ప్రభువా, నువ్వెక్కడికి పోకండి, ఇక్కడే ఉండండి. మీకు మేము ఎక్కడెక్కడ శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, ఈ విషయాలు ఎక్కడెక్కడైతే ఏవేవి మీకు అవసరం అవన్నీ మేము తీసుకొచ్చి కానుకలు మీకు సమర్పిస్తాము. కాబట్టి ఓ ప్రాణమా, నీవు శరీరం నుంచి బయలకు వెడలకు అని చెప్తున్నా. ఏమిటి? ఇంద్రియములైనమాట. మరి ఇంద్రియములు ఆ విషయాలన్నీ తెచ్చి ఈ యొక్క ప్రాణానికి అందిస్తూ ఉన్నాయి. మరి క్షుత్పిపాస, ఆకలి దప్పులు ఎవరి ధర్మం అండి? ప్రాణధర్మాలే అన్నమాట. కాబట్టి ఆకలి మనకి వేసినప్పుడు తినేటప్పుడు ఆ యొక్క ప్రాణమే శక్తి వస్తుంది. అలాగనే అన్నము లేకపోయినా కొంతమంది నీటిని త్రాగి కొంతకాలం ఉంటారన్నమాట. మరి వీరికి ఏ శక్తి? అది ఆ నీటి శక్తి అన్నటువంటిది, అది ప్రాణశక్తి అన్నమాట. ఎందుకు? పాపోమయ ప్రాణ అని చెప్పింది శాస్త్రం అన్నమాట. అందుకని ఈ ప్రకారముగా మనకి ఆ ప్రాణశక్తి అనేది అన్నమయం శరీర ఆపోమయం ప్రాణ అని చెప్పింది మనకి. కాబట్టి అన్నమయం అనేది శరీరమైంది, కాబట్టి జలములో ఉన్నటువంటి విశేషం వలన ప్రాణమైంది, ఆ యొక్క ప్రాణశక్తి అన్నమాట. అందుచేత ప్రతిజాయిసే, మరలా జన్మిస్తావు ప్రాణమా, ఇమాహాం, ఈ ప్రజలందరూ అయితే తుభ్యం నీకు బలం, అంటే ఈ యొక్క బలులనంటే ఆ ఆహారాన్ని హరంతే తెస్తాయి. యహ, ఈ విధముగా త్వం నీవు ప్రాణైకి ప్రతిష్టసి, ఈ ప్రాణాలతోనే ఈ యొక్క శరీరములో నివసించదవుగాక అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అంటున్నారు, దేవానాం అసివన్నితమః పితॄణాం ప్రథమాస్వధాం ఋషీణాం చరితం సత్యం అధర్వాంగీరసామసి. చెప్తున్నారు, దేవానాం అసివన్నిః తమః పితॄణాం ప్రథమాస్వధాం ఋషీణాం చరితం సత్య మదర్వంగీరసామసి. చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేవానాం, దేవతలకు వన్నితమః, శ్రేష్ఠ తముడవైనటువంటి వాహకుడు అది అన్నమాట. ఎందుకంటే దేవతలందరికీ కూడా ప్రీతిపాత్రుడు అగ్నిదేవుడు అన్నమాట. దేవతలందరిలో కూడా గొప్పవాడు అగ్నిదేవతలు అన్నమాట. ఇప్పుడు మనం యజ్ఞం చేస్తూ ఉన్నాం. యజ్ఞములో ఇంద్రాయ స్వాహ ఆం, వరుణాయ స్వాహ ఆం, యమాయ స్వాహ ఆం అని వేద మంత్రాలతో మనం చక్కగా వారికి మనం సమర్పిస్తున్నాం. అలాగనే మరి ఓం ఆ కృష్ణేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితా రథన దైవో యాతి భువనాను పశ్యన్ని స్వాహ అనిస్తున్నాం మన సూర్యదేవుడికి. ఈ ప్రకారంగా ఇచ్చినటువంటి వేదమంత్రాల ద్వారా ఇక్కడి నుంచి తీసుకునే ఎవరు? అగ్నిదేవుడు. అది మనం వేసినటువంటి ఆహుతిని
ఆ అగ్నిదేవుడు తీసుకెళ్ళి ఆ యొక్క ఇంద్రాయ దేవతలకు సమర్పిస్తూ ఉన్నాడన్నమాట. అందుచేత చెప్పినారు, ఈ ప్రకారముగా నీవు దేవానాం దేవతలకు ఉన్నితమః శ్రేష్ఠతముడైనటువంటి వాహకుడుకు నీవే, ప్రాణస్వరూపమే, నీ రూపమే. అలాగనే పితॄణాం ప్రథమ స్వధాం. సరే, ఇప్పుడు మరి పితృదేవతలకు మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా సరే తల్లిదండ్రులు మరణించేటప్పుడు ఆ శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉన్నాము కదా. మరి ఆ శ్రాద్ధ కర్మలు చేసినటువంటి ఈ పిండ ప్రధానాలు పెడుతూ ఉన్నాము కదా. మరి ఈ పిండ ప్రధానాలను ఎవరు తీసుకెళ్తారు? అందుకు చెప్తున్నాడనమాట, ఆ పితరులకు ఈ శ్వథ అన్నటువంటి పిండాన్ని అందించినటువంటి శక్తి స్వరూపుడు నీవే అని చెబుతున్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఇక ఏదేది ముఖ్యమైనటువంటి లోకాలలో ముఖ్యమైనటువంటి వస్తువులు అందాలో ఎవరి ద్వారా అందుతున్నాయో వారిలో ఉన్నటువంటి అంశం నీవేనయా అని స్తుతిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా అయితే ఇక్కడ పిండ ప్రధానాల దగ్గర కొంతమందికి సందేహం కూడా వస్తూ ఉంటుంటుంది. ఏమిటి అంటే, మనం ఇక్కడ పిండం పెడితే అక్కడ పోతుందా అన్నటువంటిది ఒకటి. ఆ ప్రకారముగా వారు లేకపోతే, వారు ఎక్కడైనా మరణించిన తర్వాత ఇంకో శరీరంలోకి పోతే ఈ పిండాలను ఎవరు గ్రహిస్తారు ఏమిటి అన్నటువంటిది. సరే, ఏది గ్రహించినా చెప్పింది శాస్త్రము. పితॄణామర్యమాచాస్మి భగవద్గీత 10వ అధ్యాయంలో పితృదేవతలలో అర్యముడున నేను అని చెప్పింది శాస్త్రం. కాబట్టి పితృలోకం ఒకటి ఉందని, ఇలాగా దేవతలలో ఇంద్రుడిని నేను, పితృదేవతల్లో అర్యముడు నేను చెప్పినారు. మరి ఇక్కడ దేవతలకి మనము ఏ విధముగా అయితే వేస్తున్నటువంటి స్వహాకారములతో ఉన్నటువంటి ఆహుతుల్ని దేవేంద్రాదులు గ్రహిస్తున్నారో ఆ ప్రకారముగా వీరు ఉన్నా లేకపోయినా ఆ గ్రహణాన్ని ఎవరు తీసుకుంటున్నారు? అర్యముడు తీసుకుంటున్నాడు అన్నమాట. ఒకవేళ మనకి ఒక సందేహం వచ్చిందనుకోండి, ఈ ప్రకారముగా మనం తల్లిదండ్రులు ఎక్కడో జన్మిస్తే మరి ఇప్పుడు పెట్టిన పిండాలు ఎవరికి వెళ్తాయి ఏమిటి అన్నటువంటి సందేహం చాలామందికి ఉంటుంది. మరి ఎందుకు మరిది అంటే, ఇది ఆ పితృలోకములో ఉండే అర్యముడు ఉన్నాడు కదా, అతడు తీసుకుంటాడు. అప్పుడు అతడి ఈ వంశమును చక్కగా ఉద్ధరింపబడుగాక, ఈ వంశములో సత్సంతానము కలుగుగాక. మా వ్యవత్సీహి చెప్పినా కదా, ప్రజాతంతుం మా వ్యవత్సీహి. కాబట్టి అటువంటిది మధ్యలో వ్యవధానం లేకుండా ఆ పరంపరగా నడిచేటట్టుగా వారు ఆశీర్వాదాన్ని ఇస్తారు పితృదేవతలు. కాబట్టి ఆ ప్రకారముగా అటువంటి ఆశీర్వాదానికి మనము ఎప్పుడైతే చక్కగా గురి అయినామో దాని వలన మనకి ఇహలోకంలో చక్కని స్థితి కలుగుతున్నది. ఈ ప్రకారముగా అటువంటి దివ్యశక్తిని మనకి శృతిమాత అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.